యుద్ధం ఆపేద్దాం, ట్రంప్కు సలహాదారుల ప్రతిపాదన. చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన. సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జనరల్ కథనం. పుతిన్కు ట్రంప్ ఫోన్. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత. ఇరాన్ నౌకలను ముంచేయడం సైనిక అధికారాలకు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్ ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక. కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్ళీ దాడి చేసే ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తాం. ఇరాన్ స్పీకర్. ఆగని దాడులు, ముదురుతున్న సంక్షోభం. ఇరాన్కి తగ్గుతలేదు. ఇప్పుడు ఇరాన్ కూడా యుద్ధానికి మేము సై అంటే సై అన్నట్టే ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఇరాన్కు గనక గల్ఫ్ దేశాలు సపోర్ట్ చేస్తే ఇది ప్రపంచ యుద్ధంగా మారేది. గల్ఫ్ దేశాలు సపోర్ట్ చేయకుండా అవి అట్లా సపోర్ట్ చేయకుండా ఉండడం వల్ల ఇరాను కొంత అట్లా తగ్గి ఉన్నది. ఇరాన్ పెనుముప్పే ఈ ప్రపంచానికి ఎప్పటికైనా. వాళ్ళ మనస్తత్వం చాలా తీవ్రంగా ఉన్నది. అక్కడ లోకల్ ప్రజలను, అక్కడ దేశీయ ప్రజలను మతం పేరుతోటి హింసిస్తున్నారు, ఆంక్షల పేరుతోటి హింసిస్తున్నారు. పైగా మీరు చేసే తప్పురా అంటే చల్ మా తప్పు ఎక్కడిది, మీ అంత చూస్తాం, మిమ్మల్ని లేపు పారేస్తామని మళ్ళీ వాళ్ళే సీరియస్ అవుతాను. మొత్తానికి ఈయనేమంటానంటే, ఈయనేమో ట్రంప్ గారేమో ఒక టన్ను వార్ హెడ్ క్షిపణులు ప్రయోగిస్తాం, ఒక టన్ను వార్ క్షిపణులను ప్రయోగిస్తామని ట్రంప్ గారు అంటాను. కాల్పుల విరమణకు అంగీకరించేది లేనే లేదనేదేమో ఇరాన్ అంటాను. మరి ఇది యుద్ధానికి ఎప్పుడు ముగింపు పలకాలే, ఎవరు ముగింపు పలకాలే? మన మోడీ గారు పోయి మాట్లాడితే ఏమన్నా వీళ్ళు చల్లబడే ప్రయత్నం ఉంటుందా? మన మోడీ గారేమో అటు మాట్లాడతలేడు, ఇటు మాట్లాడతలేడు, చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరికి మనం మద్దతు పలికితే ఇంకెవరు సీరియస్ అవుతారో అనే ఒక వ్యూహాత్మక ఎత్తుగడతోటి అయితే మన మోడీ గారు అయితే ఉన్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఉట్టిగా ఉలిక్కిపడి మనం ఎవరికో ఒకరికి శత్రువులంగా ఆగకూడదు, ఆ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయన నిలకడగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపే ధీరుడెవడు? ఈ యుద్ధాన్ని ఆపే మొనగాడేవాడు? కేపాల్ మొన్న పోయి యుద్ధాన్ని ఆపడానికి పోతున్నాని ఇరాన్లో ఉన్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. మరి అది డైరెక్ట్ ఇరాన్ దేశానికి పోయిందా, లేకపోతే ఇరాన్కు సంబంధించిన ఎంబాసీ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడికి పోయి ఇక్కడున్న ప్రతినిధులతో మాట్లాడుతాడా ఏంది అనేది ఒక స్పష్టత రావాలి. యుద్ధంలో గెలిచింది రష్యా, చమురు ధర పెరిగింది, రష్యా చమురుపై ఆంక్షలు తొలగాయి, ఉక్రెయిన్ అంశం మరుగున పడింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఈ యుద్ధం వల్ల రష్యా మీద పడ్డ ఆంక్షలు ఏవైతున్నాయో ఆ ఆంక్షలు తొలగిపోయినాయి. ఈ ఇరాను అమెరికా యుద్ధం వల్ల రష్యాకు బెనిఫిట్ కలిగింది అనేది ఈ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చెప్తున్నాడు. నిజమే, ఈ యుద్ధం వల్ల రష్యా మీద అమెరికా ధరల మీద ధరలు పెంచుకుంటూ పోవడం, సుంకాల మీద సుంకాలు వేసుకుంటూ పోవడం, రష్యాను కూడా ఇబ్బంది పెట్టాలని చూసిండు. కానీ ఈ యుద్ధంతో అది కాస్త చమురుల మీద ఆంక్షలు తొలగిపోయినాయి. ఇక ఉక్రెయిన్ యుద్ధంకి సంబంధించి ఆ అంశం మరుగున పడ్డదనేది కూడా ఆయన చెప్తున్నాడు.